కాంబినేషన్ తో మనందరినీ కడుపు బరబెట్టడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ 3 చుక్కలు 4 చుక్కలు 5 చుక్కలు అమ్మా ఎవడు చూడలేదు కదా బాగానే మేనేజ్ చేశాను చచ్చిపోతాడు ఎవడు వస్తున్నాడు ఏం చేస్తున్నా ఇంత పొద్దున్నే ముగ్గేస్తున్నావా అవును అంకుల్ నువ్వమ్మా అసలైన ఆడదానివంటే థ్యాంక్స్ అంకుల్ మన కాలనీలో కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు కాలు మీద కాలు వేసుకొని కూర్చోడం తప్ప ఏమీ చేయరు. ఐ హేట్ ఆల్ ఆఫ్ దెమ్. ఆ లక్ష్మణ్ గారు ఏం చేస్తున్నాడా? లోపల పడుకున్నారు అంకుల్ బయటకు వెళ్తాను అంటే రెడీగా రమ్మను. బాయ్ అంకుల్ ఏదో దరిద్రుడని నేను ఉత్తమ ఆడదానంట గల్లీలో ఎవరు లేరంటే ఇలా ముగ్గులేసేవాళ్ళు నా బాధ నీకేం తెలుసు సార్ దరిద్రుడని సార్ నా ఆవిడ సార్ 2 సంవత్సరాల క్రితం చిన్న గొడవ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయింది సార్ అలిగి తెలిసిందే కదా సార్ ఇంట్లో భార్య లేకపోతే ఎలా చూస్తారో సమాజం కుక్క కంటే హీనంగా చూస్తారు సార్ ఆ కుక్క నేను కాకూడదని మా ఆవిడ ఇంట్లోనే ఉండనట్టు మేనేజ్ చేస్తున్నాను సార్ ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు సార్ లక్ష్మణ్ రావు ఏమ్మా అంకుల్ లక్ష్మణ్ ఉన్నాడా? లోపల ఉన్నారు అంకుల్ స్నానం చేస్తున్నారు ఒకసారి విలువా పిలుస్తాను అంకుల్ ఏంటి అలా వచ్చా? ఏం లేదు నీ దగ్గర 500 తీసుకున్నాను కదా ఇద్దానికి వచ్చావా? లేదు తర్వాత ఇద్దామని చెప్పడానికి వచ్చా. చెప్పడం అవసరం ఇప్పుడు వచ్చేది సరే మన నీ పక్క పొరసేలో బ్యాచిలర్స్ కి అద్దెకిచ్చానయ్యా. బాగానే ఉంటారుగా? బాగానే ఉంటారు. సర్లే వెళ్ళు. వస్తానమ్మా. ఒక్క నిమిషం ఆగు. సరే అంకుల్ బాయ్ అంకుల్. అంకుల్ ఎందుకమ్మా? సరే తాతగారు. వద్దులే అంకులే బాగుంది. వద్దమ్మా పెళ్లి క్యాన్సిల్ చేసేయండి. 5 లక్షలు కట్టినది వద్దు క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ అంతే. పెళ్లి క్యాన్సిల్ ఎవర్రా సంబంధం? అదే మా అత్త కూతురు 5 లక్షలు కట్టడం అంటే క్యాన్సిల్ చేస్తా. సిగ్గుండాలరా అత్త కూతురు దగ్గర 5 లక్షలు కట్టినాడు ఏంట్రా? వాళ్ళు అడగట్లేదు మమ్మల్ని అడుగుతున్నా 5 లక్షలు ఇమ్మని. ఏ అదే మన క్యారెక్టర్ వాల్యూ ఉంది అంతా. అమ్మో నీకే అడిగారు నాకు కనీసం 50 అడుగుతారేమో. కోటి అడిగితే ఆశ్చర్యపోనరా నేను. నువ్వేంటి రాత్రి గొడవ ఫోన్లో ఎవరితో? తెలుసు కదరా. తెలీదు. మా నాన్న పెదనాన్న ఒకటే కొట్టుకుంటున్నారా బాబు. దేనికోసం రా? సెంటు భూమి పంచుకోవడం కోసం కొట్టుకుంటున్నారా. సెంటు భూమి పంచుకోవడం కొట్టుకోవడం రా. ఒకళ్ళు సెంటు ఇచ్చేస్తే ఒక భూమి ఇచ్చేస్తే అయిపోయిందిగా. లేదు ప్లేస్ లేదు ఇంక వీడానికి. ఇదిగోరా ఏదో లెటర్ వచ్చిందిరా. లెటర్ వచ్చిందా? రే బా ఇంటర్వ్యూ కాల్ లెటర్ రా నాకు జాబ్ వచ్చింది. ఒరే నువ్వు ఇప్పుడు ఇచ్చేందుకు ఎంత ఆనంద పడిపోతున్నావు. 2 months ముందు ఇచ్చుంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడు. నా జాబ్ రారే అర్జెంట్గా ఫోన్ చేయాలి. హలో సార్ అది జాబ్ అప్లై చేస్తే మీరు కాల్ లెటర్ ఇచ్చారు. అది మా అమ్మమ్మ చనిపోయింది సార్ అందుకే రాలా పేరు ఇంటర్వ్యూకి. సుధీర్ నీ ఫోన్ కాల్ వెయిటింగ్ వస్తున్నది. అమ్మమ్మ ఫోన్ చేసిందిరా. దరిద్రుడా ఇంటర్వ్యూ కొంత మాట్లాడుతున్నా అమ్మమ్మ చచ్చిపోయింది మళ్ళీ సార్ సార్ అమ్మమ్మ కాదు సార్ తాతయ్య చనిపోయారు. 2 years అయిందిగా. చెప్పు మొత్తం చెప్పరా అడిగి. దరిద్రుడా చెత్తనా సార్ సార్ మిమ్మల్ని కాదు సార్ మరి ఆకలేస్తున్నా కదా. ఏముంది ఉప్మా కొంచెం ఉంటుంది నువ్వు తినరా. ముందు నువ్వు తినరా. ఫ్రెండ్ రాను ఇదేంట్రా పాడైపోయింది. డౌట్ వచ్చిందిరా నిన్నది కదా. టేస్ట్ పడి తిందామని చూసా. పడే ఏం చేస్తా మరి. నువ్వు రెస్ట్ తీసుకో నేను పక్కింటికి వెళ్ళి వస్తా. ఏ మన ఇంట్లో నీళ్ళు రావట్లేదు బకెట్ నీళ్ళు అప్పడుతా వెళ్ళి. గిరి ఏమిరా రాజేష్ ఇలా రారా. ముగ్గు చూసి ఎంత బాగుందో. ముగ్గు ఎంత అందంగా ఉంటే వేసిన అమ్మ ఇంకెంత అందంగా ఉంటదిరా. ఎవరైసారు ఒకసారి పిలు. ఏమండి ఇంట్లో ఎవరు? ఎవరండి? మేము పక్కింట్లో ఉంటామండి. కొత్తగా బ్యాచెస్ వచ్చాం. మా బాత్రూమ్ నీళ్ళు రావట్లేదు బకెట్ నీళ్ళు అప్పిస్తే. సరేనండి. ఎంతకీ మీ పేరు కనుక్కోరా. ఉండరా. ఎంతకీ మీ పేరండి? మీ మొక్కలో లేనిదేనండి. మా మొక్కలో లేందా? కళ పెళ్ళేంది కనుక్కో. పెళ్ళేంది కనుక్కో. మీకు పెళ్ళైందండి? ఏం చేస్తున్నారండి? మీరు పడందే పడుతున్నానండి. ఏంటది? సిగ్గు బుర్ర తప్పు ఎదవలారా. స్క్రిప్ట్ అందరికీ రాసావా? మేడం లాస్ట్ చూద్దాం. ఓ బకెట్ నీళ్ళు ఇస్తారండి? కింద పెట్టండి. అరే సిగ్గుపడుతుందంటే పెళ్ళి అయినట్టు అవనట. సిగ్గుపడుతుందంటే నాకు తెలిసి పెళ్ళి అయి ఉండదురా. అయ్యి ఉండదు కదా. పక్క. అమ్మయ్యా హ్యాపీ. నేను కదా హ్యాపీ. నా పడలో మొలకలు వచ్చాయి. నేను తీసేస్తాగా.
మీకు పెళ్ళైందండి? అయిందండి. అయ్యిందా? అతని పేరేం పేరు? లక్ష్మణ్ రావు అండి. సరే థ్యాంక్ యూ అండి. ఎలాగైనా మోహన్ చూడాలరా ప్లీజ్. మోహన్ చూడాలా? యా. సరే పంచేద్దా. ఓకే ఏమండి కళగారు ఎవరు? లక్ష్మణ్ రావు గారు ఆ, మీరేనా? అవును లక్ష్మణ్ రావు చెప్పండి. చెప్పడాక మీ ఆవిడ బకెట్ నీళ్ళు అప్పించారండి. అవును తీసుకెళ్లారు కదా మళ్ళీ. అదే ఇచ్చేద్దామని వచ్చామాట. కళగారు కలగారు లోపల ఉన్నారండి. ఉన్నారా? మీరు ఏం చేస్తుంటారు? నోడల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా ఇక్కడ మాదాపూర్లో. సాఫ్ట్వేర్ దాని పక్కన కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది కదా. కన్స్ట్రక్షన్ దాని బిజినెస్. పక్కన నోడల్ హోటల్ ఉంది కదా. నోటల్ హోటల్. దాని పక్కన కిరాణా షాప్ ఉంది కదా. కిరాణా షాప్. కిరాణా షాప్ పక్కన టీ షాప్ ఉంది కదా. టీ కొట్లో పని చేస్తారా? దాని పాల ప్యాకెట్లు వేస్తా ఉంటా. దాని పాల ప్యాకెట్లు వేస్తా ఉంటా. మీరేం చేస్తారు? నేను ఓజోన్ పొర చిరిగిపోతే దాన్ని కుట్టిస్తా ఉన్నాను. ఓజోన్ పొర చిరిగిపోతే దాన్ని కుట్టిస్తా ఉన్నాను. ఆడేం చేస్తాడు? ఆ సూది దారం ఎక్కిస్తుంటాను. కళగారిని ఒకసారి పిలిస్తే థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతామండి. అలా బల చెప్తా. ఒక్కసారి థ్యాంక్స్ చెప్తాను. నేను చెప్తానులేండి. ఒకసారి వెళ్ళండి సార్. ఒకసారి థ్యాంక్స్ చెప్తాను సార్ ప్లీజ్ సార్. రా బాబు ఇందిరా కక్కుర్తి పెళ్లి అయిపోయింది కదరా. కళగారు చెప్పండి. థ్యాంక్స్ అండి. ఓకేనండి పర్లేదు. ఏదైనా అవసరం అయితే అప్పుడప్పుడు వస్తుండండి, ఇస్తూ ఉంటాడు. ఎవరికి ఇస్తా నువ్వు? ఏంటది? అమ్మ ఇది గొడవ అవుతున్నట్టు మనకెందుకు? ఏంట్రా ఈ గోల? ఏం అర్థం కావట్లేదు. ఎలా చూడాలరా అమ్మాయి మొహం? కళగారు వస్తున్నారా? పంచి ఎగుర్రు. కళగారు చెప్పండి. ఇందాక మీరు నీళ్ళు ఇచ్చారు కదా, దాంట్లో కొంచెం మిగిలిపోయి తీసుకొచ్చాము. అబ్బా మీ అంత గొప్పలు ఎక్కడ చూడలేదండి. అవునండి. ఈడేం గొప్ప అని అడుగుతున్నాడు. నేను అనేస్తాను నీ కుళ్ళే. వెళ్ళండి. అబ్బా అరే ఇది నీ బర్త్డే, నువ్వు పార్టీ ఇస్తున్నావు, మనం ముందు వేస్తున్నాం అంతే. అదేంటి కళగారు ఒప్పుకుంటారు మంది వేయడానికి? కళగారు ముందు ఎర్రా, ఆ లైన్ లక్ష్మణరావు గారు వేస్తారు. సార్ లక్ష్మణరావు గారు. ఏంటి చెప్పండి. సార్ మా వాడు బర్త్డే అండి ఈ రోజు. బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. మనోడు మీతో కలిపి మంది వేద్దాం చాలా ఆనందపడుతున్నాడు. దానిలో వేద్దాం. రెడీ సార్ కూర్చొని మంది వేద్దాం. మీరు తీసుకోండి ఒకసారి. ఏమైనా స్టఫ్ ఏమే స్టఫ్ తీసుకురావే. ఏంటి సార్ ఏం ఉలుకు పలుకు లేదు? ఏమే నీకు ఇదే మరి మాట్లాడవే. స్టఫ్ స్టఫ్ తేవాలి కదా. స్టఫ్ తీసుకురా. తెస్తానండి. ఎందుకు వస్తారు దగ్గర? సార్ వెళ్ళి సారీ చెప్పండి సార్, ఫీల్ అవుతున్నట్టున్నారు. అది కరెక్టనే. చాలా చిల్సి వాడను. అవును సార్ పోనీ నేను చెప్తా సార్. కళా బాధపడ్డావమ్మా? అబ్బాయి లేదండి, మీరే కదండి అన్నది. ఏం సార్? ఏమంటే కొంచెం సరసాలు ఉంటాయి కదా. కళగారితో సరసాలు ఆడతారు ఆయన. కళగారితో సరసాలు ఆడతారు ఆయన. నువ్వు మాత్రం ఊరి మీద మా ఆవిడతో సరసాలు ఆడింది ఫీల్ అవుతాడండి. ఎవరి ఫీలింగ్ ఎలా ఉంటుందండి, నేను బయట చెప్పుకుంటాను. నేను అది బయట చెప్పట్లేదు అంతే. చెప్పండి. మావాడు ఒకసారి మీ ఆవిడ ఫేస్ చూసి అందంగా ముగ్గేసింది కదా సార్, చేసుకుంటే ఇలాంటి ఆవిడ చేసుకుందని ఫిక్స్ అయ్యాడు సార్. మీ ఆవిడ ఫేస్ పిలిచి రావాలా? ప్లీజ్ సార్. అది తీసుకొస్తా లేదు, నేను వెళ్ళి వస్తాను. సరే ఉడకబే ఏమవుతుంది. కళా కళగారు లేరు లోపల. పైన బట్టలారేస్తున్నారండి. పైన వస్తా. నువ్వు కూర్చోరా. ఏంట్రా లోపల లావిడ లేదు. ఎందుకురా నీకు అంత ఆత్రం? నాలా కంట్రోల్ చేసుకోలేవా? కళగారు చెప్పండి. మా వాడు ఒకసారి మీ మొహం చూద్దాం అనుకుంటున్నాడండి. వాట్సాప్ ఏంటండి మందు స్మెల్ వస్తుంది? మంచి స్మెల్ వస్తుంది. ఆయన ఇప్పుడు నాకు ముట్టించారు. కళగారికి అది నేనుండగా మా ఆయన పిలిచి మీ ఆయన ఎందుకంటే మీ మొహం చూపా కళగారు. టెక్స్ట్ పడదు లక్ష్మణ్. షేర్ అండి మీతో వచ్చింది. కట్టుకోమంటే కట్టుకోవాలి. నువ్వు డ్రెస్ వేసుకో అంతే.
ఇప్పుడు డ్రెస్ లో వస్తారు ఆవిడ ఆ డ్రెస్ లో వస్తాను. లక్ష్మణ గారు నిజం చెప్ప మీరు దాస్తున్నారు సార్. నేనేం రాయలేదు, ఇదిగో చూసుకోండి. తీసుకొస్తా. ఏయ్, వెళ్ళు లోపలికి వెళ్ళి కలగం తీసుకుని రా. ఇదిగో దొరికిపోయాడ్రా. చేతికి గాజులు వేస్తున్నాడు, ఇందాన్ని శారీ కట్టుకొచ్చి మళ్ళీ మోసం చేస్తున్నాడు. లోపల ఆల్రెడీ ఇద్దరు కస్టమర్లు కూడా పెట్టాడు. సార్ ఇంతకీ కలగారు ఏమయ్యారు సార్? చెప్పు పట్ల నిజం చెప్పు. మా ఆవిడ నాతో చిన్న గొడవ కలిగి అది పుట్టింటికి వెళ్ళిపోయిందండి. అది వెళ్ళిపోయిన దగ్గర నుంచి భార్య లేదా అని అందరూ సూటు పోటు మాటలతో గుచ్చి నా మనోవేదనని దెబ్బతీశారండి. ఆ మనోవేదనకు గురయ్యి అది ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నానండి. మీరు మన మీద గురయ్యారు. మావాడు పరిస్థితి మీరు కల ఉన్నారు ఫీల్ అవుతున్నాడు. ఎక్కడున్నారు చెప్పండి సార్, నేను వెళ్తాను. కొడితేనా సింపతి, కొట్టకపోతేనేమో పెప్పరా. కరిసాయి ఖర్చు అమ్మో, మరి, అరే, 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 అమ్మో. రోజా గారు బాగుంది, వెరీ నైస్. నాగ్ బాబు సార్ బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. అండ్ నువ్వు వందేసి ఫిమేల్ గెటప్ లో రావటం గుడ్.